హలో, ఈరోజు వీడియోలో మనం డెవలపింగ్ హింట్స్ ఆల్రెడీ ఇలాంటివి మనం 10th ఇంటర్లో కూడా చదువుకుంటూ వచ్చాం. డెవలపింగ్ హింట్స్ అంటే ఏంటి చూద్దాం. మీకు ఐడియా ఉంది, హింట్స్ కొన్ని ఇస్తాడు. హింట్స్ ఇచ్చి అంటే కొన్ని వర్డ్స్, కొన్ని ఫ్రేజెస్ ఇస్తాడు. వాటిని ఉపయోగించుకొని మనం ఒక మీనింగ్ఫుల్ ఒక ప్యాసేజ్ తయారు చేయాలి. ఈ ప్యాసేజ్ జనరల్గా ఏదో ఒక టాపిక్ గురించి అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక కథ అయి ఉండొచ్చు. మనకి ఇచ్చిన హింట్స్ని బేస్ చేసుకొని మనం దాన్ని సెంటెన్స్ వైజ్గా ఫామ్ చేసుకొని ప్యాసేజ్ లాగా రాయాలి. చిన్నప్పటి నుండి మనం ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ చేసాము, అంటే స్కూల్ లెవెల్లో నుండి మనం చేసుకుంటూ వచ్చాము. ఇంటర్మీడియట్లో కూడా లెటర్ రైటింగ్లో హింట్స్ ఇచ్చేవాడు, హింట్స్ని బేస్ చేసుకొని రాసామన్నమాట. డిగ్రీలో కూడా ఇంతకుముందు సెమిస్టర్స్ మీకు వచ్చి ఉంటాయి బహుశా. ఓకే, డెవలపింగ్ హింట్స్ అంటారు, అంటే హింట్స్ని డెవలప్ చేయడం అని అర్థం. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే, ఈ హింట్స్ ఎలా ఇస్తాడు, ఒక్కొక్క వర్డ్కి మధ్య ఒక 2 వర్డ్స్కి మధ్యలో హైఫన్ ఇస్తాడు. ఒక వర్డ్ హైఫన్, ఇంకో వర్డ్ హైఫన్, అలా కొన్ని వర్డ్స్. అంటే అవి హింట్స్, ప్రతి హింట్కి మధ్యలో ఒక హైఫన్ ఇస్తాడు. అది హైఫన్. అది జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ హైఫన్స్ని డాష్ అనుకొని దానిలో ఇంగ్లీష్లో మనకు నచ్చిన వర్డ్స్ ఏదైనా రాస్తాం. ఇన్ అని ఒక దానిలో, అండ్ అని ఒక దానిలో, ఆర్టికల్ ఒక దానిలో, ప్రిపోజిషన్ ఒక దానిలో, ఏదో మనకు నచ్చిన రాస్తాం. రాసేసి బ్రాకెట్లో వచ్చిన ఆన్సర్ని మనం ఆన్సర్ లాగా రాసేస్తాము. ఓకే, డెవలపింగ్ హింట్స్ అంటే అది కాదు. హింట్స్ అంటే వాడి ఒక పదం మనకి హెల్ప్ చేయడానికి ఇస్తున్నాడు, ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం కోసం హెల్ప్ చేయడానికి ఇస్తున్నాడు. ఆ హింట్స్ యొక్క హెల్ప్తో మనం ఏం చేయాలి అంటే ఒక సెంటెన్స్ని ఫామ్ చేసుకోవాలి, కొన్ని సెంటెన్సెస్ని ఫామ్ చేసుకోవాలి, ప్యాసేజ్ ఫామ్ చేసుకోవాలి. వాడిచ్చిన టాపిక్ని మనం ఫుల్ఫిల్ చేసి మీనింగ్ఫుల్గా రాయాలి. ఇది కూడా మనకి రైటింగ్ స్కిల్స్కి సంబంధించిన ఒక వర్క్, డెవలపింగ్ హింట్స్ అనేది. దీనికి సంబంధించిన నోట్స్ ఒకటి నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్తున్నాను. దీన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ మీ నోట్బుక్లో కాపీ చేసుకోండి. ఫస్ట్ చెప్తున్నాడు చూడండి, డెవలపింగ్ హింట్స్ ఈజ్ డెవలపింగ్ ద ఫ్రేజెస్ ఇంటూ ఫుల్ సెంటెన్సెస్. డెవలపింగ్ హింట్స్ అంటే డెవలపింగ్ ద ఫ్రేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని పదాలని పక్క పక్కన పెడితే ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద రోడ్ అనే వర్డ్స్ తీసుకుందాం. ఆన్ ద రోడ్ 3 వర్డ్స్ ఉన్నాయి, అదొక ఫ్రేజ్. మీనింగ్ ఉండకపోయినా సరే కొన్ని వర్డ్స్ని పక్క పక్కన రాస్తే, ఒక సెట్గా రాస్తే దాన్ని ఫ్రేజ్ అంటాము. అలాంటి ఫ్రేజెస్ ఉంటాయి. సో డెవలపింగ్ హింట్ అంటే ఇచ్చిన ఫ్రేజెస్ని ఫుల్ సెంటెన్స్లోకి డెవలప్ చేసి రాయడం. ఫర్ ఎగ్జాంపుల్, రవి రాము ఫ్రెండ్స్ అన్నాడు అనుకుందాం. 3 వర్డ్స్ వాడాడు, రవి రాము ఫ్రెండ్స్. ఇది సెంటెన్స్ కాదు. సెంటెన్స్ అంటే ఏంటి, ఫుల్గా ఒక మీనింగ్ ఉండాలి, దాన్ని సెంటెన్స్ అంటాం. ఇది సెంటెన్స్ కాదు, ఫ్రేజ్. 3 వర్డ్స్ ఉన్నాయి, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయింది. ఓకే, సో రవి రాము ఫ్రెండ్స్ అనేది ఒక ఫ్రేజ్. దీన్ని మనం సెంటెన్స్ లాగా రాయాలి. సెంటెన్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్, వెర్బ్ ఇవన్నీ ఫామ్ చేసి రాయాలి. అప్పుడు ఆ వర్డ్స్ని మనం ఏం రాస్తాం, రవి అండ్ రాము ఆర్ ఫ్రెండ్స్ అని రాస్తాము. ఆర్ అనే మాటని మనం వెర్బ్ యాడ్ చేసాము, రాస్తాము. ఓకే, అలాగా వాడు కొన్ని పదాలని ఇస్తాడు. ఆ పదాలని మనం హింట్గా ఉపయోగించుకొని వాటిని ఫుల్ సెంటెన్స్లోకి మార్చడం. డెవలపింగ్ హింట్స్ అంటే అది. ఇంకేమంటున్నారు, బట్ నాట్ జస్ట్ ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్
అంతేగాని జస్ట్ అక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని ఫిల్ చేయడం కాదు. మన చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చింది రాంగ్ ఆన్సర్స్, అలా చేయకూడదు. ఓకే, మధ్యలో ఉన్న హైఫన్స్ని బ్లాంక్స్ అనుకొని ఆ బ్లాంక్స్ ఏదో ఒక వర్డ్ రాద్దాం, మనకు నచ్చిన వర్డ్ అని చెప్పి రాసేస్తారు. అది కాదు డెవలపింగ్ హింట్స్ అంటే. డెవలపింగ్ హింట్స్ అంటే వాడు ఇచ్చిన హింట్స్ని ఫుల్ ఫ్లెజ్డ్ సెంటెన్సెస్గా, మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా డెవలప్ చేసి రాయాలి. అది డెవలపింగ్ హింట్స్ అంటే అని అంటున్నారు. ఓకే, టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే సమ్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్, కొన్ని పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే కొన్ని పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? రీడ్ ద హింట్స్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఇచ్చిన హింట్స్ని 2 సార్లు 3 సార్లు, అర్థం కాకపోతే 4 సార్లు, అర్థం కాకపోతే 10 సార్లు చదవండి. అర్థమైతే ఒకసారి చాలు. ఓకే, రీడ్ ద హింట్స్ ట్వైస్ ఆర్ థ్రైస్, 1కి 2 సార్లు, 2 కాదు 3 సార్లు చదవండి అంటున్నారు. ఫస్ట్ అది చదివితేనే మనకి కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. సెకండ్ పాయింట్, అండర్స్టాండ్ ద గివెన్ హింట్స్. ఇచ్చిన హింట్స్ని అర్థం చేసుకోండి, చదివితేనే మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ చదివాము, ఇక్కడ అర్థం చేసుకోండి. అండ్ కాన్సెప్ట్ కేర్ఫుల్లీ, ఇచ్చిన హింట్స్ మాత్రమే కాదు, ఇచ్చిన కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకోండి అంటున్నారు. హింట్స్ చదవగానే మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఏ విషయం గురించి ఇక్కడ ప్యాసేజ్ మనం రాయొచ్చు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ని, హింట్స్ని కేర్ఫుల్గా అర్థం చేసుకోండి అంటున్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే రైట్ డౌన్ ద పాయింట్స్. మీరు ఏం అర్థం చేసుకున్నారో ఆ పాయింట్స్ రాసుకోండి. ఓకే, ఆ పాయింట్స్ రాసింది అది థర్డ్ పాయింట్. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్, బీ ష్యూర్ యు ఆర్ ప్రజెంటింగ్ 2 or 3 పారాగ్రాఫ్స్. కనీసం 2 పారాగ్రాఫ్స్ రాయండి, ఒకే పారాగ్రాఫ్స్ ఆపొద్దు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రై టు రైట్ అట్లీస్ట్ 2 పారాగ్రాఫ్స్, 3 అయినా పర్లేదు. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ గివ్ ఏ సూటబుల్ టైటిల్. దీనికి ఒక టైటిల్ ఇవ్వండి, దీనికి కరెక్ట్గా సూట్ అయ్యేది. జనరల్గా ఫిఫ్త్ పాయింట్గా చెప్పుకున్నాం, కానీ ఇది మనం ఫస్ట్ రాయాలి. టైటిల్ ఎక్కడ ఇస్తాము? హెడ్డింగ్ పైన రాస్తాము. ఫిఫ్త్ పాయింట్. సో ఇదంతా ఏంటంటే మనం రఫ్ వర్క్ చేసుకోవాల్సింది. ఫస్ట్ హింట్స్ చదవాలి, అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, పాయింట్స్ అన్ని ఒక చోట రాసుకోండి. పాయింట్స్ అన్ని ఒక చోట రాసుకొని 2 పారాగ్రాఫ్స్ వస్తుందా లేదా అన్నట్టుగా ప్లాన్ చేసుకొని అప్పుడు దానికి ఒక హెడ్డింగ్ ఇచ్చి, ఒక టైటిల్ ఇచ్చి అప్పుడు ఆయన మొదలు పెట్టాలి అంటున్నాడు. సో ఈ రఫ్ వర్క్ అంతా మన ఎగ్జామ్లో చేయనక్కర్లా, డైరెక్ట్గా మనం ఆన్సర్లోకి వెళ్ళిపోతాం. వాడికి ఎలా కావాల్సింది ఆన్సరే. ఈ రఫ్ వర్క్ని మీరు కావాలంటే లాస్ట్ పేజ్లో చేసుకోండి, జనరల్గా అంత అవసరం మనకి రాదు. ఓకే, ఇవి మనం డెవలపింగ్ హింట్స్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఇవి చాలా తక్కువగా డిస్కస్ చేశారు దీని గురించి ఈ వీడియోలో. ఎందుకంటే ఇలాంటివి మనం ఇంతకుముందు చాలా చేసాం, కోకోలలో చేసాం. ఓకే, ఇంటర్మీడియట్లో మీ స్కూల్ లెవెల్లో చేసి ఉంటారు, ఇంటర్మీడియట్లో చేశారు, లెటర్ రైటింగ్లో. ఓకే, ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చేశారు. ఓకే, రైట్. సో ఏముండదు ఇక్కడ, వాడు కొన్ని హింట్స్ ఇస్తాడు. హింట్స్ని బేస్ చేసుకుని మనం సెంటెన్సెస్ ఫామ్ చేసి రాయాలి. కనీసం 2 పారాగ్రాఫ్స్ వచ్చేలాగా చూసుకోండి. హెడ్డింగ్ మాత్రం కంపల్సరీ అంటున్నారు. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. మీ నోట్బుక్లో మీరు ఇవి రాసుకోండి. ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఇచ్చాడో అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ హింట్స్ అంటున్నాడు. ఓకే, ఈ హింట్స్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ హింట్ ఈజ్ టార్టిస్ అనమాట. టార్టిస్ అంటే తాబేలు. సెకండ్ హింట్ చూద్దాం. వాకింగ్ ఆన్ ద రోడ్, నడుస్తుంది రోడ్డు మీద. ఎవరు నడుస్తున్నారు? టార్టిస్, తాబేలు. ఎందుకంటే ఇక్కడ చెప్పలా ఈ హింట్లో, కానీ టార్టిస్ అని ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది రోడ్డు మీద నడుస్తుంది టార్టిస్ అని. నెక్స్ట్ సీన్ బై ఏ హెయిర్ అంటే కుందేలు. ఒక కుందేలు చూసింది ఎవరిని?
రోడ్డు మీద నడుస్తున్న టార్టిస్ని. మీకు అర్థమై ఉంటుంది దేని గురించి చెప్తున్నాను. తాబేలు కుందేలు ఇప్పటిదాకా 2 క్యారెక్టర్స్ వచ్చినాయి దీనిలో. ఇది ఒక కథ అయి ఉండొచ్చు. మొత్తం చదివితే కథ తెలుస్తుంది. అది థర్డ్ హింట్. ఫోర్త్ హింట్ చూద్దాం. లాఫ్స్ ఎట్ ద పేస్ ఆఫ్ ద టార్టిస్. టార్టిస్ వెళ్తున్న స్పీడ్ని చూసి, టార్టిస్ ఎంత స్పీడ్ వెళ్తుందో మనకు తెలుసు. ఓకే, చాలా స్లోగా వెళ్తుంది. సో ఆ టార్టిస్ నడుస్తున్న స్పీడ్ చూసి నవ్వింది, పగలబడి నవ్వింది. ఎవరు నవ్వుంటారు టార్టిస్ యొక్క స్పీడ్ చూసి అంటే? కథలో ఎవరున్నారు? రెండో వాళ్ళు హెయిర్, కుందేలు ఉంది, అది నవ్వింది అనమాట. వీటి ర్యాబిట్ అంటారు, హెయిర్ కూడా అనొచ్చు. నెక్స్ట్, బెట్స్ ఫర్ ఎ రేస్. ఇద్దరి మధ్య పందెం వేసుకుంటారు. దేనికి సంబంధించి పందెం అంటే రేస్, పరుగు పందెం వేసుకొని పందాలు వేసుకుంటారు దాని మీద. ఓకేనా? దమ్ముంటే నాతో పరుగు పందానికి రా అని సవాల్ చేయడం జరుగుతుంది. ఎవరికి సవాల్ విసిరారు అనేది మనం కథలు క్రియేట్ చేయాలి. అంటే కుందేలే తాబేల్ని బెట్ చేసిందా దమ్ముంటే రా అని చెప్పి, లేదా తాబేలే కుందేల్ని బెట్ చేసిందా, ఛాలెంజ్ చేసింది అనేది మనం కథలో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి మనం ఎలా అయినా సరే రాయవచ్చు. నెక్స్ట్, స్లో పేస్. మెల్లగా వెళ్తుంటుంది. పేస్ అంటే స్పీడ్. ఓకే, సో స్లోగా ఉంది స్పీడ్. ఎవరి స్పీడ్ స్లోగా ఉంది? టార్టిస్ యొక్క స్పీడ్ స్లోగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హింట్ ఏంటి? హెయిర్ రన్స్ ఫాస్ట్ బట్ స్లీప్స్. తాబేలు ఫాస్ట్గా పరిగెత్తింది కానీ ఏం చేస్తుంది? పడుకుంటుంది. ఎక్కడ నిద్రపోతుంది? పరిగెడతా కదా, మధ్యలో ఆగి, తెలిసింది కదా, మధ్యలో ఎక్కడో ఆగి నిద్రపోతుంది. నెక్స్ట్, టార్టిస్ రీచెస్ విన్నింగ్ పోస్ట్. చివరికి ఎవరు విన్నింగ్ పోస్ట్ అంటే ఏంటి? ఈ పాయింట్కి వస్తే గెలిచినట్టు అని ఒక పాయింట్ పెట్టుకుంటారు అక్కడికి అనమాట. ఆ విన్నింగ్ పోస్ట్లోకి ఎవరు వెళ్ళిపోయారు? టార్టిస్ వెళ్ళిపోయింది. విన్స్ ద బెట్ గెలిచింది. ఎవరు గెలిచారు? టార్టిస్ గెలిచింది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. మోరల్ చెప్పాలి. మోరల్ అంటే నీతి. కథలో ఉన్న నీతి ఏంటి అని మనం మెన్షన్ చేయవచ్చు. ఇది మనకు తెలిసిన కథ కాబట్టి హింట్స్ లేకుండా కూడా మనం రాయవచ్చు. ఒక్కోసారి తెలియని కథలు ఇస్తాడు, హింట్స్ ఉపయోగించుకుని రాస్తాడు. దీన్ని మనం స్టోరీ లాగా డెవలప్ చేయాలి. ఓకే, అక్కడ ఎన్ని హింట్స్ ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చాడు. ఓకేనా? 10 సెంటెన్సెస్ వస్తాయంటే లేదు, ఇన్ని సెంటెన్సెస్ రావాలని ఏం లేదు. అక్కడ ఇచ్చిన హింట్స్ అన్నిటిని ఉపయోగించుకొని మనం కథ రాయాలి అంతే, ప్యాసేజ్ రాయాలి అంతే. ఓకే, సో ఇక్కడ 10 హింట్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం కథని ఆలోచించుకొని దాన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇది జరిగింది, తర్వాత ఇది అని చెప్పి ఆర్డర్లో పెట్టుకొని మైండ్లో, ఆ తర్వాత పేపర్ మీద ప్రజెంట్ చేయాలి. పేపర్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ రాస్తాం కదా, ఆ తర్వాత హెడ్డింగ్ రాయాలి. ఫస్ట్ దీనికి ఏం హెడ్డింగ్ పెడతాము? ఇదే హెడ్డింగ్ ఉండాలని ఏం రూల్ లేదు. ఆ రాస్తున్న ప్యాసేజ్కి తగ్గట్టుగా హెడ్డింగ్ ఉండాలి, టైటిల్ ఉండాలి. ఓకే, సో ద టార్టిస్ అండ్ ద హెయిర్ అనే ఆ టైటిల్ నేను ఆలోచించాను. నా బుర్రకు తట్టిన ఐడియా ఏంటంటే ద టార్టిస్ అండ్ ద హెయిర్, తాబేలు కుందేలు అని చెప్పి మెన్షన్ చేశాను అనమాట. ఇక్కడ కథ చూద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ టార్టిస్. ఫస్ట్ హింట్ ఇచ్చాడు కదా టార్టిస్, అది వాడాము. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ టార్టిస్. అనగా ఒక టార్టిస్ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ అన్నాం కాబట్టి నేను అన్ని పాస్ట్ టెన్స్లో రాశాను. ఓకే, జనరల్గా కథలో ప్రజెంట్ టెన్స్ చెప్తారు కదా, వన్స్ అపాన్ ఎ టైమ్ అని ఉంది కాబట్టి నేను పాస్ట్ టెన్స్లో మెన్షన్ చేశాను. ఫస్ట్ సెంటెన్స్ లివ్డ్ అని చెప్పాను కాబట్టి నెక్స్ట్ కూడా మనం లివ్డ్ అని చెప్పాము. వన్ డే, అది ఫస్ట్ హింట్ అయిపోయింది, రాసాము. వన్ డే ఇట్ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. అది సెకండ్ హింట్ ఉంది కదా, వాకింగ్ ఆన్ ద రోడ్ అని చెప్పి దాన్ని నేను సెంటెన్స్గా ఫామ్ చేశాను. వన్ డే ఇట్ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. ఒకరోజు అది ఇట్ అంటే టార్టిస్, ఇంతకుముందు దేని గురించి మాట్లాడుకున్నామో అదనమాట. టార్టైస్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఆన్ ద వే, దారిలో ఏ హెయిర్ ప్లేయింగ్ ఇన్ ఎ బుష్ సా ద టార్టిస్ వాకింగ్ స్లోలీ. ఇక్కడ మనం ఏం చేసాము? సీన్ బై ఎ హెయిర్ అంటే ఒక కుందేలు చూసింది అన్నాము. దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా దారిలో కుందేలు ఏం చేస్తుంది? అక్కడ ఒక బుష్లో ఆడుకుంటుంది, ఒక పొదలో కూర్చుని ఆడుకుంటుంది. ఆ కూర్చుని ఆడుకుంటున్న ఒక హెయిర్
సా ద టార్టిస్ వాకింగ్ స్లోలీ, మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్తున్నా టార్టిస్ని చూసింది. అది ఆ హింట్ని మనం ఇక్కడ ఇలా వాడాము. నెక్స్ట్ లాఫ్స్ ఎట్ ద పేస్ ఆఫ్ ద టార్టిస్, టార్టిస్ యొక్క స్పీడ్ చూసేది నవ్వింది అంటారు. దాన్ని మనం సెంటెన్స్గా ఫామ్ చేస్తే ఎలా వస్తుంది? ద హేర్ స్టార్టెడ్ లాఫింగ్ లౌడ్లీ ఆన్ ద పేస్ ఆఫ్ ద టార్టిస్ అండ్ మాక్డ్ ఇట్. సో అది వెళ్తున్న స్పీడ్ చూసి ఈ కుందేలుకి నవ్వు వచ్చింది. నేను ఫాస్ట్గా పరిగెడతాను కదా, ఇది ఇంత స్లోగా వెళ్తుంది అని చెప్పి పక్కన నవ్వింది. అది ఒక్కసారిగా బిగ్గరగా గట్టిగా నవ్వేసి ఎక్కిరిచ్చింది. మాక్ చేయడం అంటే ఎక్కిరిచ్చింది అనమాట. ఓకే, అంత స్లోగా వెళ్తున్నావు చెప్పి ఆబిని ఎక్కిరించింది కుందేలు. మనకి హింట్స్లో లేదు, బట్ డెవలప్ చేయడం కోసం నేను కథని కొంచెం ఎడిషనల్గా యాడ్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ అంటే బెట్ జరగాలి ఇద్దరి మధ్య, అంటే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగాలి. ఆర్గ్యుమెంట్ జరగాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు హర్ట్ అవ్వాలి అంటే ఎవరి పని వాళ్ళు చూసుకుని హర్ట్ అవ్వరు కదా, అందుకని ఎక్కిరించింది అనే మాటని నేను యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద టార్టిస్ బికేమ్ యాంగ్రీ, టార్టిస్కి కుందేలు తనను ఎక్కిరిస్తుంటే ఏమనిపించిందంటే యాంగ్రీ అయింది, కోపం వచ్చింది. అండ్ షౌటెడ్ ఎట్ ద హెయిర్, తిరిగేది కుందేలు మీద అరవడం మొదలుపెట్టింది, అరిచి అంటే తిట్టడం మొదలుపెట్టింది. అండ్ అన్ ఆర్గ్యుమెంట్ రైజ్డ్, అప్పుడు ఇద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది రైజ్ అయింది. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ రైజ్ అయిందో అప్పుడు ఏం జరిగింది? ద హెయిర్ కాల్డ్ ఫర్ ఎ బెట్ ఫర్ రేస్. అప్పుడు ఈ హెయిర్ ఏం చేసిందంటే దమ్ముంటే నాతో పందెం, పరుగు పందెం ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పి అందనమాట. సో ఇక్కడ పరుగు పందెంకి ఆహ్వానించింది ఎవరు అంటే కుందేలు. మరి తాబేలు అని కూడా రాసుకోవచ్చు, కాకపోతే తాబేలుకి తెలుసు తను ఓడిపోతానని. సో ఓడిపోతానని తెలిసి ఎవరు పందెంకి ఫస్ట్ స్టార్ట్ ఛాలెంజ్ చేయరు. ఓకే, సో ఇక్కడ తాను గెలుస్తాననే ధైర్యంతోనే కుందేలు ఛాలెంజ్ చేసింది. కుందేలు ఛాలెంజ్ చేయాలంటే ఏం చేయాలి? తాబేలు దీన్ని అట్ చేయాలి, తిట్టడం జరగాలి. తాబేలు తిట్టిందంటే కుందేలు దాన్ని ఏదానికి కలిగి ఉండాలి. అందుకని ఇదంతా లింకప్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. ఓకే, ద హెయిర్ కాల్డ్ ఫర్ ఎ బెట్ ఫర్ రేస్, ద టార్టిస్ అగ్రీడ్ అండ్ ద రేస్ బిగన్. చివరికి ఆర్గ్యుమెంట్ మీద ఉంది కదా, మంచి కోపం మీద, మంచి కాక మీద ఉంది టార్టిస్. ఇంకేం చేసింది? నేను రెడీ అంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే, తనకు తెలుసు గెలవలేను అని, కానీ ఏం చేసింది? నేను రెడీ, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఓడించాలి అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుంది అనమాట. చేయలేను అని తెలుసు, అంత ఫాస్ట్గా వెళ్ళలేను, కానీ సరే ట్రై చేద్దాం, ట్రై చేస్తే తప్పలేదు కదా అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే రైట్ నేను రెడీ అని చెప్పేసింది. ద టార్టిస్ అగ్రీడ్ అండ్ ద రేస్ బిగాన్, రేస్ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఒక పారాగ్రాఫ్, ఇంతవరకు జరిగింది ఒక పారాగ్రాఫ్లో పెట్టాను. ఇక్కడ నుండి జరగబోయేది రెండో పారాగ్రాఫ్గా మార్చడం జరిగింది. సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. ద టార్టిస్ వాజ్ మూవింగ్ విత్ స్లో పేస్. టార్టిస్ ఎలా వెళ్తుంది? మూవ్ అవుతుంది మెల్లగా, స్లో పేస్లో వెళ్తుంది. బట్ ద హెయిర్ ర్యాన్ విత్ ఇట్స్. కానీ కుందేలు చేసింది తన పేస్తో, అంటే తనకు సహజంగా వచ్చిన వేగంతో అది పరిగెట్టింది. కుందేలుకి పరిగెత్తడం సహజంగా వస్తుంది గుణం. సో తనకు సహజంగా వచ్చిన ఆ పేస్తో, పేస్ అంటే వేగం, ఆ స్పీడ్తో అది పరిగెత్తింది అనమాట. ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ ద హెయిర్ స్టాప్డ్ అండ్ లుక్డ్ బ్యాక్ ఫర్ ద టార్టిస్. కొంత దూరం పరిగెత్తి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగింది కుందేలు. ఆగి వెనక్కి తిరిగి చూసింది. లుక్డ్ బ్యాక్ వెనక్కి తిరిగి చూసి ఎందుకు చూసింది? ఫర్ ద టార్టిస్, టార్టిస్ ఎక్కడ దాకా వచ్చిందని చెప్పి చూసింది అనమాట. బట్ ఇట్ డిడ్ నాట్ ఫైండ్ ఇట్ ఇన్ ద నియర్ బై సరౌండింగ్స్. కానీ దగ్గరలో దరిదాపులు అక్కడ కనిపించలా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది చాలా దూరం. వెనక్కి తిరిగి చూస్తే దగ్గరలో ఎక్కడ కనిపించలేదు అనమాట. ఇంకా చాలా టైం పట్టింది రావడానికి అన్నట్టు అనిపించింది. ద హెయిర్ స్టార్టెడ్ టు టేక్ రెస్ట్ అండర్ ఏ షేడీ ట్రీ. వెంటనే రావడానికి చాలా టైం పడుతుందిలే, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఏం చేసిందంటే అక్కడ ఒక చెట్టు కింద చక్కగా నీడగా ఉంది, అక్కడ పోయి కూర్చుంది. ఓకే, ముందు వెళ్ళిపోయి విన్నింగ్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కావాలంటే. కానీ ఇదేం చేసింది? కేర్లెస్నెస్ అనమాట. పర్లేదులే, తర్వాత వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్దాం అని చెప్పి కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంది. మనం కూడా ఏం చేస్తామంటే ఒక్కోసారి తర్వాత చదువుదాంలే
అండ్ కేర్లెస్నెస్ ఉంటుంది. ఆ లాస్ట్ మూమెంట్లో మాకు టైం చాలదు. ఓకే, ఇది కూడా ఏం చేసిందంటే తర్వాత చూసుకుందాంలే, సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి ఈ హెయిర్ ఒక చెట్టు నీడన కూర్చుంది వెళ్ళి. ద కూల్ బ్రీజ్ మేడ్ ఇట్ ఫెల్ అస్లీప్. చల్లటి గాలి వీస్తుంది, అసలుకి పరిగెత్తుకుంటూ వచ్చింది, చెమటలో ఉంది. ఆ చెమటలకి చల్లటి గాలి తగిలేటప్పటికి చక్కగా నిద్ర పట్టేసింది హెయిర్కి, కుందేలుకి. ద టార్టిస్ మూవ్డ్ అహెడ్. టార్టిస్ ఏం చేసింది, మెల్లగా వచ్చి ముందుకు వెళ్ళిపోయింది. ఆ నిద్రపోతానుంది కుందేలు, ఇది వచ్చేసి దాని నిద్ర లేచి మళ్ళీ లేచి పరిగెడుతుంది. అందుకని కామ్గా తన దారిన తాను, అంటే తన పని తను చేసుకుంటూ పోయింది అనమాట, అంటే గెలవడానికి వెళ్ళిపోయింది. అండ్ వెంట్ ఆన్ టు రీచ్ ద విన్నింగ్ పోస్ట్ వితౌట్ స్టాపింగ్. ఎక్కడ ఆగకుండా విన్నింగ్ పోస్ట్కి వెళ్ళిపోయింది. గెలిచేదాకా అలుపెరగకుండా, విశ్రాంతి లేకుండా, రెస్ట్ తీసుకోకుండా గెలిచే వరకు పరిగెడతానే ఉంది. ఓకే, ఫైనల్లీ ద టార్టిస్ వన్ ద బెట్. చివరికి ఎవరు గెలిచారు బెట్ని? టార్టిస్ గెలిచింది. అండ్ ద హెయిర్ ఫెల్ట్ అషేమ్డ్. చివరికి కుందేలు షేమ్ ఫీల్ అయింది, సిగ్గుపడింది. తను చేసిన మిస్టేక్కి. ఆఫ్టర్ ఆల్ ఒక తాబేలు చేతిలో నేను రన్నింగ్ రేస్ ఓడిపోయానే అని బాధపడింది. ఓకే, లాస్ట్లో మనకి ఒక ఇచ్చిన హింట్ ఏంటంటే మోరల్ రాయండి అన్నాడు. మీకు తోచిన మోరల్ దీనికి సంబంధించి ఏమంటే రాయొచ్చు. నాకు తోచిన మోరల్ ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్పి అనుకున్నాము. జనరల్గా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది టాపిక్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఈ కథను మెన్షన్ చేయొచ్చు. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీకు వేరే మోరల్ ఏదైనా తోస్తే మీరు అది ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సరేనా? కొన్ని క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఆల్రెడీ ఒకటి నేను ఆన్సర్ చెప్పాను. ఇచ్చేద్దాం హింట్స్. ఏంటి హింట్స్, ఏమి ఇచ్చాడు? ఫస్ట్ హింట్ వచ్చేసి వుడ్ కటర్, అంటే కట్టెలు కొట్టుకునేవాడు. సెకండ్ హింట్ లూజెస్ హిజ్ యాక్స్ అంటారు. ఓకే, తన గొడ్డలిని పోగొట్టుకున్నాడు. ఒక కట్టెలు కొట్టుకునేవాడు గొడ్డలిని పోగొట్టుకున్నాడు. మీరు కథ వినుంటారు, మీరు చిన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత కూడా వినుంటారు. అదే కథని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, థర్డ్ హింట్ ద ఫారెస్ట్ గాడెస్ అపియర్స్. వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఎందుకు ప్రత్యక్షమవుతుంది? గొడ్డలు పోతే వనదేవత వచ్చేస్తుంది అంటే లేదు, అతను కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇది మనకు తెలుసు కదా కథ. ఓకే, ద ఫారెస్ట్ గాడెస్ అపియర్స్. ఫారెస్ట్ గాడెస్ అంటే వనదేవత. నెక్స్ట్ హింట్ ఫస్ట్ బ్రింగ్స్ ఏ గోల్డెన్ ఎగ్స్ ఫ్రమ్ ద పాండ్ అండ్ దెన్ ఏ సిల్వర్ వన్. సో ఫస్ట్ ఏమో ఆమె ఏం చేసింది, వందేదో వచ్చి ఫస్ట్ ఒక గోల్డెన్ ఎగ్స్ తీసుకొస్తుంది. ఎక్కడ నుండి? పాండ్లో నుండి. నీటిలో పడిపోయింది గొడ్డలి అని చెప్తాడు అతను. అని చెప్తే సరే నువ్వు వేడో మాకు, నేను తీసుకెళ్ళి గొడ్డలు తెచ్చిస్తాను నీకు, ఇప్పుడే ఉండని చెప్పి నీటి లోపలికి వెళ్ళి ఒక బంగారు గొడ్డలు తెచ్చిస్తుంది ఫస్ట్. తర్వాత సిల్వర్ గొడ్డలు తెచ్చిస్తుంది. అతను దాన్ని యాక్సెప్ట్ చేశాడా లేదా అనేది మనకు తెలుసు, నాదే అన్నాడా లేదా అనేది. రెండవ గొడ్డలు కూడా తెచ్చింది అంటే మొదటి గొడ్డలి అది నాది కాదు అని అతను చెప్పు ఉండాలి. ఇట్ ఇట్. ఆ తర్వాత వెండితో తయారు చేసిన గొడ్డలు తెచ్చింది అనమాట. వుడ్ కట్టర్ డస్ నాట్ క్లెయిమ్. అయితే వుడ్ కట్టర్ నాది కాదని చెప్పేస్తాడు, క్లెయిమ్ చేయాల, అది నాదే అని చెప్పి ఆయన చెప్పలేదు. జనరల్గా మన ఇంట్లో వాడుతున్న గొడ్డలు బదులు ఎవరైనా బంగారు గొడ్డలు ఇస్తారంటే మనం ఏం చేస్తాం, నాదే అని చెప్పి అబద్ధం చెప్పేస్తాం. ఓకే, 5 రూపాయల దగ్గర కూడా మనం అబద్ధాలు చెప్తుంటాం. కానీ ఇతను ఏంటంటే బంగారు గొడ్డలు ఇచ్చినా కూడా తను క్లెయిమ్ చేయడానికి ఇష్టపడలా, నాది కాదండి ఇది అని చెప్పాడు అనమాట. గాడెస్ ఆస్క్ ఫర్ రీజన్. అప్పుడు సంతోషించి నువ్వు ఎందుకు బంగారు గొడ్డలు ఇచ్చినా నాది కాదని చెప్పావు, వెండి గొడ్డలు ఇచ్చినా సరే తీసుకోని అన్నావు, ఎందుకు, ఏంటి కారణం అని అడుగుతుంది. దానికి వుడ్ కట్టర్ ఏం రిప్లై ఇచ్చాడంట, హిజ్ ఎగ్స్ ఈజ్ హిజ్ బ్రెడ్ విన్నర్. నా గొడ్డలి నాకు ఆహారాన్ని సంపాదించి పెడుతుంది, నా గొడ్డలి ఉంటే నేను పనిచేసి ఆహారాన్ని నేను సంపాదించుకుంటా. బంగారు గొడ్డలు ఇచ్చావనుకో నువ్వు, దాన్ని తీసుకెళ్ళి కట్టెలు కొట్టలేను. వెండి గొడ్డలు ఇచ్చావనుకో, దాన్ని తీసుకెళ్ళి నేను కట్టెలు కొట్టలేను.
ఏం చేయాలి? అమ్ముకొని తినాలి. ఎంతకాలం తింటా? అయిపోతే మళ్ళీ రోడ్డున పడతాను. సో నాకు నా గొడ్డలి బ్రెడ్ విన్నర్, నాకు ఆహారం తెచ్చి పెడుతుంది, అది నా సంపాదించి పెడుతుంది నాకు అని చెప్పాడు. నో యూజ్ ఆఫ్ గోల్డెన్ ఎగ్స్, అంతేగాని గోల్డెన్ ఎగ్స్ వల్ల ఉపయోగం లేదు, బంగారు గుడ్డల వల్ల నాకు ఎలాంటి ఉపయోగము లేదు, అందుకే నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు, అందుకే నేను క్లెయిమ్ చేయలేదు అని చెప్పాడు. గాడెస్ ఇంప్రెస్డ్, గాడెస్ చాలా ఇంప్రెస్ అయిపోయారు. గిఫ్ట్స్ బోత్ ద టు యాక్సెస్, అప్పుడు సరే నీ గొడ్డలు నీకు ఇచ్చేస్తాను, నీ నిజాయితీకి మెచ్చాను, నిన్ను నేను లైక్ చేశాను, కాబట్టి రెండు గొడ్డలు కూడా అంటే బంగారం అండ్ సిల్వర్ రెండింటిని కూడా నీ గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేస్తుంది. ఇది కథ అందరికి తెలిసిన కథే. దీన్ని పైన ఎగ్జాంపుల్ ఎలా అయితే చేసామో టార్టిస్ అండ్ ద హెయిర్ ఎలా అయితే వస్తామో అలాగే మీరు ఇది రాయవచ్చు. అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ ఎగ్జాంపుల్, థర్డ్ క్వశ్చన్ ఫర్ ప్రాక్టీస్, హింట్స్. ఇక్కడ ఏం హింట్స్ ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే టీవీ. ఇది కథలాగా లేదు చూస్తుంటే, కథ టీవీ అనేది కథ కాదు. సెకండ్ హింట్ చూద్దాం. పవర్ఫుల్ మీడియం ఆఫ్ 20th century, 20వ శతాబ్దంలో పవర్ఫుల్ మీడియా అది. జనానికి ఏదైనా చెప్పాలంటే పవర్ఫుల్ మీడియా అది. ఓకే, సో టీవీ అనేది ఈ ప్యాసేజ్ మనకి కథ కాదు, టీవీ అనే ఒక వస్తువు గురించి చెప్తున్నాం. టీవీ అంటే తెలుసుగా, టెలివిజన్ మన ఇంట్లో ఉంటుంది అది. ఇన్ ఆల్ ఫ్యామిలీస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఫ్యామిలీలో కూడా ఇది ఉంది అని చెప్పాలనుకుంటున్నాడు, అంతేగా. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎన్లైటైన్మెంట్. ఏంటి దానివల్ల ఉపయోగం అంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మనసుకి సంతోషం కలుగుతుంది. అండ్ ఎన్లైటైన్మెంట్ అంటే జ్ఞానోదయం అవుతుంది, అంటే జ్ఞానం తెలుస్తుంది, నాలెడ్జ్ వస్తుంది టీవీల ద్వారా. హైఫన్ అంటే నెక్స్ట్ హింట్కి వచ్చామన్నమాట. మూవీస్, సీరియల్స్, న్యూస్. టీవీల వల్ల మనం ఏమేమి చూడొచ్చు అంటే సినిమాలు చూడొచ్చు, దానిలో సీరియల్స్ చూడొచ్చు, న్యూస్లు చూడొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మనం మీకు కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హింట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఎన్లైటైన్మెంట్ అని కూడా అన్నాం. ఇందాక రెండు ఉపయోగాలు చెప్పాము, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్, సీరియల్స్, న్యూస్. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి, ఇది ఎన్లైటైన్మెంట్. క్లాసులు జరుగుతూ ఉంటాయి, మనకి దూరదర్శన్లో వస్తుంటుంది, టెలిస్కూల్ అనే ప్రోగ్రామ్ వస్తుంది, టెలిస్కూల్. టీవీలో క్లాసులు జరుగుతుంటాయి అన్నమాట. సో అంతేకాదు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. అయితే అన్ని ఛానల్స్లో కాదు. ఈటీవీ పెడితే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రావట్లేదంటే అని అడగండి, ఎంటీవీ పెట్టి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రావట్లేదని అడగద్దు. సో కొన్ని ఛానల్స్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మనకి, ఎడ్యుకేషన్ నేర్పించే ప్రోగ్రామ్స్. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ ద వే యూజ్డ్. టీవీ మంచిదా చెడ్డదా అంటే ఇది మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. టీవీ మనం ఎందుకు ఉపయోగిస్తాము? చూడడానికి, అంతే, వంట చేయడానికి కాదు, రైట్. సో టీవీని మంచి పర్పస్ కోసం ఉపయోగిస్తామా, చెడ్డ పర్పస్ కోసం ఉపయోగిస్తామా అనేది మన ఆలోచన మీద, మనం ఉపయోగించే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది టీవీ మంచిదా బ్యాడ్డా అనేది. అవేర్ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్స్, దానివల్ల లాభాలు ఉన్నాయని చెప్పి ఇంతకుముందు, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటైన్మెంట్, ఇవన్నీ. ఇల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇల్ ఎఫెక్ట్స్ అంటే దుష్ఫలితాలు, నష్టాలు, దాని గురించి తెలుసుకోవాలి ముందు. అవేర్ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్, దానివల్ల వచ్చే సమస్యల గురించి కనుక మీకు ఒక ఐడియా ఉంటే, ఒక అవగాహన పెంచుకోండి. ఇక ఫలానా ప్రోగ్రామ్స్ చూస్తే చెడిపోతాము, ఇగో ఫలానా విషయాల్ని మనం టీవీ నుండి అవాయిడ్ చేయాలి, టీవీ వల్ల నష్టం కూడా జరుగుతుంది, ఆ నష్టాలు ఎలా జరుగుతుంది దాని గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి వచ్చేసి షుడ్ బి ఎ స్లేవ్ టు అస్ బట్ నాట్ ఎ మాస్టర్. ఈ టీవీ అనేది ఎలా ఉండాలంటే మనకి బానిసలాగా ఉండాలి, అంటే మనం ఏం చెప్తే అది చేయాలి టీవీ, అంతేగాని మనకి యజమాని లాగా ఉండకూడదు. మాస్టర్ అంటే యజమాని, మనం టీవీకి బానిస అవ్వకూడదు. టీవీ మనకి బానిసగా ఉండాలి. టీవీ ఏం చెప్తే మనం అది చేయకూడదు, టీవీకి బానిసగా ఉండకూడదు.
కళ్ళు టీవీ మీద, చేతులు వంటింట్లో. ఓకే, సో స్లేవ్ లాగా ఉండాలి, టీవీ బానిసలాగా ఉండాలి, యజమాని లాగా కాదు. అంటే మనం టీవీకి బానిస అవ్వకూడదు, టీవీయే మనం చెప్పిన పని చేస్తూ ఉంటాను అనమాట. అది ఈ ప్యాసేజ్లో చెప్పాలనుకున్న విషయాలు. వీటిని మీరు సెంటెన్స్ ఫామ్ చేసి ఒక ప్యాసేజ్ 1, 2 లేదా 3 పారాగ్రాఫ్స్గా రాయండి. క్వశ్చన్ నెంబర్ 4, హింట్స్. ఇది కూడా టాపిక్, కథ కాదు. కరప్షన్ టైటిల్. మీరు ఈ హింట్స్ చదివిన తర్వాత మీకు ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అనేది అది మీ ఇష్టం. ఓకే, పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్ వీళ్ళకి ఏం పేరు పెడితే బాగుంటుందో ఆలోచిస్తారు. సో మీరు రాసిన ప్యాసేజ్కి మీరు పేరు పెట్టుకోండి. ఓకే, కరప్షన్. కరప్షన్ అంటే ఏంటి? అవినీతి, లంచగొండితనం, లంచం తీసుకోవడం అవినీతి. ఓకే, సో తప్పులు చేయడం అవినీతి, నీతి కానిదంతా అవినీతి. సెకండ్ హింట్, ఎవ్రీవేర్. ఎక్కడుంది అవినీతి? అన్ని చోట్ల ఉంది. అందువలడు ఎందు లేడని సందేహం అవ్వలేదు, ఎందెందు వెతికినా అందెందు గలడు అని చెప్పి భక్త ప్రహ్లాద నరసింహమూర్తి గురించి చెప్పారు, శ్రీ మహావిష్ణు గురించి చెప్పాడు. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాల్సి ఉంటే, కరప్షన్ ఎక్కడుంది అని అడిగితే అందుగలడు ఎందు లేదని సందేహం అవ్వలేదు. ఓకే, ప్రతి చోట కూడా మనకి కరప్షన్ అనేది దొరుకుతుంది, చాలా ఉంది అవినీతి. లైక్ క్యాన్సర్, ఇది క్యాన్సర్ లాగా పాగుతుంది. క్యాన్సర్ ఎలా పాగుతుంది అంటే దానికి ఒక రూట్ ఉండదు, ఎటుపడితే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి. బ్లడ్ ఎలా వెళ్తుంది? వెయిన్స్లోనే వెళ్తుంది, రక్తనాళాల్లోనే వెళ్తుంది. ఓకే, ఈ క్యాన్సర్ అలా కాదు, ఎటుపడితే అటు పాకేస్తూ ఉంటుంది. సో ఈ కరప్షన్ కూడా క్యాన్సర్ లాగా పాకిస్తూ ఉంటుంది, ఒకచోట స్థిరంగా ఉండదు అది. ఓకే, కొత్త ఎక్కువ స్పేస్గా ఎప్పటికప్పుడు ఆక్యుపై చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ పబ్లిక్ లైఫ్, ముఖ్యంగా ఇది పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళిపోయింది, అక్కడ క్యాన్సర్ లాగా ఉంది. పబ్లిక్ లైఫ్లోకి ఈ అవినీతి అనేది బాగా దూరిపోయింది. ఓకే, నా ఇంట్లో అందరు సుఖంగా ఉంటే చాలు, పక్కవాడు ఎలా పాడైపోయినా పర్లేదు అనే ఆలోచన కూడా అవినీతి. తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది, తప్పులు చేస్తాం కూడా. ఓకే, ఎక్కడెక్కడ ఉంది ఇక చెప్తాను. ఇన్ పాలిటిక్స్, అవినీతి అనగానే మనకు గుర్తొచ్చేది పాలిటిక్స్ అసలు, విజిట్ ఇట్. సో పాలిటిక్స్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది, ప్రభుత్వం దగ్గర కూడా అవినీతి ఉంటుంది. నేను ఎవరి ప్రభుత్వం అనేది చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే అవినీతి అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్, కేవలం పాలిటిక్స్లోనేనంటే కాదు, పరిశ్రమల్లో కూడా అవినీతి ఉంది. తప్పుడు సర్టిఫికేట్స్ చూపిస్తారు గవర్నమెంట్ అడిగితే, తప్పుడు లెక్కలు చూపిస్తారు. ఓకే, బిజినెస్లో కూడా ఉంటుంది, బిజినెస్లో కూడా అవినీతి ఉంటుంది. వాడు 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలకి లెక్క చూపిస్తాడు, 60 రూపాయలకి లెక్క చూపిస్తాడు గవర్నమెంట్కి, ట్యాక్స్ కట్టాలి కదా, మిగిలింది ట్యాక్స్ ఎగవేస్తుంటారు, అది కూడా అవినీతే. ఇజంట్ ఇట్? నెక్స్ట్ హింట్, స్టెప్స్ టు కరెక్ట్ ద సిచ్యుయేషన్. ఈ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయడానికి తగిన స్టెప్స్ తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు, మనం తగిన చర్యలు చేపట్టాలి. నెక్స్ట్, డిఫికల్ట్ టు కంట్రోల్. దీన్ని కంట్రోల్ చేయడం ఈజీయా? కాదు, చాలా కష్టం. నాట్ పాసిబుల్, కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు, నాట్ ఇంపాసిబుల్. ఓకే, ఇది కష్టమే కాదు కానీ, కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, డాన్ కో పకడ్నా నాముమ్కిన్, ముష్కిల్ నహీ నాముమ్కిన్ హై. అంటే డాన్ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం అని. ఇక్కడ ఏమంటే అవినీతిని అరికట్టడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు, కష్టపడితే అవినీతిని కంప్లీట్గా మనం అరికట్టవచ్చు అని చెప్తున్నారు, నాట్ ఇంపాసిబుల్. నెక్స్ట్ హింట్, ఎలిమినేట్ విత్ జాయింట్ ఎఫర్ట్స్. అయితే ఈ అవినీతిని అరికట్టేది ఎవరు అంటే, మనం అనుకుంటాం అవినీతి అధికారులు ఉంటారు అంటే, అవినీతి చేసే అధికారులు కాదు, అవినీతిని ఆపే అధికారులు, అనీసే అవినీతి నిరోధక శాఖ. వాళ్ళు వస్తారు, వాళ్ళు అవినీతిని అరికట్టాలనుకుంటారు, కానీ అలా కాదు. గవర్నమెంట్ ఆఫీసర్స్, ప్రజలు కూడా జాయింట్గా ఎఫర్ట్ పెట్టాలి. ప్రజలు కూడా సహకరిస్తేనే అవినీతిని మనం పూర్తిగా అరికట్టవచ్చు. ఎవరికాడు అనుకుంటాడు మన పని కాదు అది,
సో రోడ్డు మీద చెత్త వేస్తాం, మనం క్లీన్ చేసే పని మనది కాదు. ఓకే, దొంగల్ని పట్టుకునే బాధ్యత పోలీసులది. మన ఇంటి పక్కన దొంగ పడితే పట్టించుకో, పోలీసులు చూసుకుంటారు. రోడ్డు మీద ఎవరికైనా దెబ్బలు తగిలితే 108కి ఫోన్ చేస్తాం, మనం హాస్పిటల్ తీసుకుని ప్రయత్నించాం. ఎందుకంటే అది 108 పని, గవర్నమెంట్ పని. సో ఫలానా వాళ్ళే అవినీతి అరికట్టాలని ఏం లేదు, అందరు కలిసి జాయింట్ ఎఫర్ట్ పెట్టాలి, అప్పుడు దీన్ని మనం ఎలిమినేట్ చేయగలం. నెక్స్ట్ హింట్, వాల్యూ బేస్డ్ లైఫ్ ఉండాలి. వాల్యూ బేస్డ్ అంటే విలువలతో కూడిన లైఫ్ మనం బతకాలి. విలువలతో కూడిన సమాజం కావాలి మనకి. విలువలతో కూడిన సంబంధాలు ఉండాలి, విలువలతో కూడిన దేశం ఉండాలి. ఓకే, అవి ఉండాలంటే అవినీతి మనం తప్పక దీన్ని తొలగించాలి. నెక్స్ట్ విత్ మోరల్స్, నైతికత ఇంపార్టెంట్, మనిషిలో నీతి ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీతి ఉంటుందో అవినీతి ఉండదు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉండదు. మధ్యలో ఏదైనా అడ్డం పెడితే నీడ వస్తుంది. ఇజంట్ ఇట్? సో మోరల్స్ ఉండాలి. హైయెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ హ్యూమన్. సో మనిషి సాధించాల్సిన అతి గొప్ప విజయం ఏంటంటే అవినీతిని అరికట్టడం. ఇవి వాళ్ళు మనకి ఇచ్చిన హింట్స్. దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.